నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను కలిసిన టీడీపీ బృందం. పల్నాడు జిల్లాలో ఈవీఎం ధ్వంసం ఘటనపై డీజీపీకి ఫిర్యాదు. మాచర్ల వెళ్లకుండా టీడీపీ నేతలను గృహ నిర్బంధం చేస్తున్న పోలీసులు. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్త సమావేశానికి ముఖ్య అతిథిగా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న. ఎన్నికల కౌంటింగ్ భద్రతా దృష్ట్యా ప్రతి ఇంటికి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు. శ్రీరామ ఆంజనేయ శివసాయి దేవాలయంలో 150 మంది హనుమాన్ మాల చేసిన భక్తులతో 108 హనుమాన్ చాలీస పారాయణ. హనుమాన్ శోభాయాత్రకు భారీ విరాళాన్ని అందజేసిన పాడి ఉదయ్ నందన్ రెడ్డి. శ్రీ లక్ష్మీ నరసింహ దేవస్థానంలో స్వామివారి జయంతిని పురస్కరించుకొని శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ సమస్యలు, ఆసుపత్రి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న గిరిజన పుత్రులు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంక మండల కేంద్రంలో హనుమాన్ మాలధారణ ధరించిన భక్తులు భక్తి శ్రద్ధలతో పవిత్రమైన నియమ నిష్టలతో హనుమాన్ మాలధారణ ధరించిన 60 మంది హనుమాన్ భక్తులు అందరూ కలిసి మండల కేంద్రంలో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని భారీ హనుమాన్ శోభాయాత్రని నిర్వహించాలని నిర్ణయించుకొని పాడి ఉదయనందన్ రెడ్డి సార్ వీళ్ళు స్వామికి శోభయాత్ర ఉంది హనుమాన్ స్వామి వాళ్ళందరూ అడిగిన వెంటనే వీళ్ళకి స్పందించి 10,016 రూపాయలు పంపించడం జరిగింది. అయితే ఈ స్వాములందరి శోభయాత్రలో మా అందరూ అధిక సంఖ్యలో పాల్గొని దీన్ని విజయంగా నిర్వహించాలని సార్ వీళ్ళకి తెలియజేయమని చెప్పారు. మరి అట్లనే 10,016 ఇవ్వడమే కాకుండా ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో సార్ నిర్వహిస్తారు వీరవంకలో, మీకు అందరికీ తెలుసు. అత్యధికంగా విరాళం ఇచ్చినందుకు స్వామి తరఫున స్వామికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి దేవుని ఆశీస్సులు ఉదయనందన్ రెడ్డి మీద ఉండాలని, మీ అందరి యొక్క సహాయ సహకారాలు అందించాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మొట్టమొదటిసారిగా హనుమాన్ శోభయాత్రకు సహకరించిన దాతలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ముఖ్యంగా మేము ఫోన్ కాల్తో వెంటనే ఫోన్ చేయగానే వెంటనే స్పందించి 10,000 రూపాయలు స్పాన్సర్ చేసిన FTV CEO గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మిగతా ప్రజాప్రతినిధులకు దాతలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు మా మందిరం తరఫున. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో గల చింతకుంట గ్రామంలో ఈ రోజు శ్రీరామ ఆంజనేయ శివసాయి దేవాలయంలో 150 మంది హనుమాన్ మాల చేసిన భక్తులతో 108 హనుమాన్ చాలీస పారాయణం చేసి తదుపరి స్వామివారి కృపకు అధిక సంఖ్యలో భక్తులు ఆసీనులై పండగ వాతావరణం నెలకొల్పారు. కొండూరు మండలం కంబంపాడులో ఏసీపీలు ఎస్ మురళీమోహన్, కె ప్రకాష్ రావు ఆధ్వర్యంలో పోలీసుల గార్డెన్ అండ్ సర్చ్ ఎన్నికల కౌంటింగ్ భద్రతా దృష్ట్యా ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు. ఓకే, అందరికీ నమస్కారం అండి. మీకు తెలుసు మన ఏరియాలో మొన్న 13వ తారీఖున ఎలక్షన్ చాలా వరకు చాలా ప్రశాంతంగానే జరిగింది. మన తిరువురు ఏరియాలో కానీ మైలవరం ఏరియాలో కానీ ఏదో చిన్న చెదురుమదురు సంఘటనలు తప్పించి రిమైనింగ్ అంతా ప్రశాంతంగా జరగడం జరిగింది. కానీ ప్రస్తుతం స్టేట్లో వేరే పరిస్థితులు నడుస్తున్నాయి. అనవసరంగా ఒకరికొకరు కవ్వింపు చర్యలు, కావాలని ఒకరి మీద ఒక గొడవ పడటాలు జరుగుతున్నాయి. ఆ దృష్టిలో పెట్టుకుని ఇంకా ఎలక్షన్ కమిషన్ ఏదైతే నామ్స్ ఉన్నాయో ఇంకా ఈ ఫోర్స్ లో ఉంది. అది కాకుండా కూడా మన ఎన్టీఆర్ జిల్లా అంతా మైలవరం సబ్ డివిజన్ అంతా కూడా 144 సెకండ్ ఫోర్స్ లో ఉంది.
కాబట్టి ఎవరు 5 కంటే ఎక్కువ మంది, 4 లేదా అంతకంటే ఎక్కువ మంది గుమికూడి ఉండొద్దు. ఒకరికొకరు రెచ్చగొట్టుకునే వాక్యాలు చేసుకోవద్దు. అనవసరంగా మీ యొక్క బంగారు భవిష్యత్తుని కేసుల్లో ఇరుక్కుని పాటు చేసుకోవద్దు. దాని నిమిత్తం ఎక్కడైతే మాకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, మాకు పలానా ఏరియాల్లో సెన్సిటివ్ గా ఉంటుంది, పలానా ఏరియాలు క్రిటికల్ గా ఉన్నాయి, కొన్ని ఏరియాల్లో ప్రాబ్లమ్ క్రియేట్ చేయడానికి కొంతమంది కావాలని ఎగదోస్తా ఉంటారు. అలా ఎక్కడైనా కాదు, ఇవాళ అయితే మా రొటీన్ చెక్ లో భాగంగా ఖమ్మంపాటు చేశాం, మన దేవుని చెరువు చేశాం, నిన్న తిరువూరులో చేశాం, రేపు గంపలగూడెము, రెడ్డిగూడెము అన్ని ఏరియాలో కూడా చేస్తా ఉంటాం. ఇది ప్రత్యేకించి మా ఊర్లోనే చేశారని ఎవరు అనుకోవసరలా. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్యే ఎన్నికల సన్నాహక సమావేశం పీనబాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్త సమావేశానికి ముఖ్య అతిథిగా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న హాజరయ్యారు. ప్రజలందరినీ కలుసుకుంటున్నటువంటి సందర్భంలో అమెరికాకు పోవలసినటువంటి కేటీ రామారావు అమెరికాలో ఏదో పని ఉందని విమానం టికెట్లు బుక్ చేసుకున్న కేటీ రామారావు నడిమిట్లకేనే మందులకు వచ్చేటట్టు వచ్చి తీర్మానం వల్లనే గెలుస్తూ ఎట్టి పరిస్థితుల్లో అది ఆపాలి. తీర్మానం వల్ల గెలుస్తట్టుండు, ఎట్టి పరిస్థితుల్లో ఆ గెలుపును ఆపాలనేది మనం తాపత్రయం రామారావుది. ఎందుకు ఆపాలి మరి? తీర్మానం వలన కూడా ఒక మనిషే కదా, తీర్మానం వలన కూడా పట్టభద్రుడే కదా, తీర్మానం వలన కూడా ఈ ప్రజల కోసం పోరాడిన మనిషే కదా. ఎందుకు ఆపాలి అని అంటే ఏం లేదు, కేటీ రామారావుకి ఒకటే భయం, తీర్మానం వలన గెలిస్తే నిన్న మొన్నటి దాకా టీవీలో మాట్లాడినప్పుడు ఆ ఆధారాలన్నీ తీసుకుంటే పొద్దున చట్టసభకు వస్తే ఆ చట్టసభకు వస్తే ఎంక్వైరీకి డిమాండ్ చేస్తారు. కాబట్టి ఎంక్వైరీకి డిమాండ్ చేస్తే ఈ పాతాళ పోషకి భాగవతం, రామారావు నాటకాలు ఇవన్నీ బయటకు వస్తాయి. కాబట్టి తీర్మానం వలన గెలవుతారు. మాచర్ల వెళ్లకుండా టీడీపీ నేతలను గృహ నిర్బంధం చేస్తున్న పోలీసులు. గుంటూరులో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, కనపర్తి శ్రీనివాసరావు ఇళ్ల వద్ద పోలీసుల మోహరింపు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను కలిసిన టీడీపీ బృందం. డీజీపీని కలిసిన టీడీపీ నేతలు వర్ల రామయ్య, దేవినేని ఉమా, జూలకంటి, ఏఎస్ రామకృష్ణ. పల్నాడు జిల్లాలో ఈవీఎం ధ్వంసం ఘటనపై డీజీపీకి ఫిర్యాదు. విషయంలో ఎస్పీకి ఆదేశాలు ఇస్తా అన్నారు. అట్లాగే అన్ని కేసులు కూడా ఎక్కడైతే 307 పెట్టలేదో, ఎక్కడైతే మిస్ అయిందో, ఎక్కడైనా ఉద్దేశపూర్వకంగా తప్పులు చేసినవి కూడా సరిదిద్దుతామని డీజీపీ గారు హామీ ఇవ్వడం జరిగింది. అన్నిటికన్నా విచిత్రం ఏంటంటే 13వ తారీఖు 12 గంటలకి ఈవీఎంలు ప్రారంభించారు. 14వ తారీఖు కేసు పెట్టాల, 15వ తారీఖు వీఆర్ఓ కేసు పెట్టాడు. ఏమని? గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎంలు పగలగొట్టారు. అక్కడ ఏపీఓ ఉన్నాడు, ఈఓ ఉన్నాడు, నియోజకవర్గంలో రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నాడు, అట్లాగే జిల్లాలో డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కలెక్టర్ ఉన్నాడు, అట్లాగే సిఇఓ ఎన్నికల అధికారి ఉన్నారు. ఇదంతా కూడా వెబ్ కెమెరాలో టోటల్గా అన్ని ప్రాంతాల్లో ఈ అరాచకం అన్ని ప్రాంతాల్లో కనపడింది ముఖ్య అధికారులు అందరికీ. కానీ మొన్న సిట్ వెళ్ళి కొత్త ఎస్పీ వెళ్ళి జాయిన్ అయ్యేదాకా, నిన్న సాయంత్రం దాకా ఈ సీసీ ఫుటేజ్ బయటికి రాలేదు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో ఈ నెల 20వ తేదీన అర్ధరాత్రి జరిగిన హత్య కేసులో నిందితుల్ని మెట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. తేదీ 25/5/2024 రోజున అర్ధరాత్రి 1:30 సమయంలో మెట్టిపల్లి పట్టణంలో సాయిరాం కాలనీకి చెందిన నేరస్తుడు షేక్ అఫ్సర్ 29 సంవత్సరాల వ్యక్తి మెట్పల్లి పట్టణంలో రామనగర్కి చెందిన సింగం మమత వైఫ్ ఆఫ్ గంగాధర్ అన్న ఆమెను అక్రమ సంబంధంతో నడిపేవాడు. ఈ విషయమై వారిద్దరికీ ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ గొడవల్లో నేరస్తుడు డిసీజుని చున్నీ మరియు కేబుల్ వైర్తో గొంతులుమి మరియు కడుపులో చాకుతో పొడిచి చంపేయడం జరిగింది. తదుపరి నేరస్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడమైంది. మృతురాలు సింగం మమత యొక్క భర్త 10 సంవత్సరాలుగా బతుకు నిమిత్తం గల్ఫ్కు వెళ్ళినాడు.
తదుపరి తిరిగి వచ్చిన తన భార్యతో గొడవల కారణంగా విడాకులు చేసుకొని 4 సంవత్సరాల క్రితం విడాకులు చేసుకొని మరలా మరొక వివాహం చేసుకొని దుబాయ్ వెళ్ళినాడు. తదుపరి సింగం మమత నేరస్తుడు అక్రమ సంబంధం పెట్టుకుని దాన్ని కొనసాగిస్తూనే ఉన్నది. తన భార్యతో తరచుగా గొడవల కారణంగా ఈ అక్రమ సంబంధం వల్ల తన భార్యతో తరచుగా గొడవలు జరుగుతున్నాయన్న సందర్భంగా ఈమెతో తేదీ 25-24 రోజున ఈమెతో గొడవపడి ఆమెను చంపడం జరిగింది. 25-24 రోజున అర్ధరాత్రి కోపంతో సింగమూర్తి మృతురాలిని గొంతులు నిమి మరియు చాకుతో కడుపులో పొడిచి చంపేశాడు. తదుపరి మృతురాలి యొక్క కొడుకు అయిన సింగం గ్రహీత 21 సంవత్సరాల నదులు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దానిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మమ్మల్ని ఆదుకోండి మహాప్రభు అంటూ గిరిజన పుత్రులు రాజా వామింగి మండలం అడ్డతీగల మండలం మొత్తం 12 గ్రామాలకి తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ సమస్యలు, ఆసుపత్రి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న గిరిజన పుత్రులు ఎంతమంది నాయకులు వచ్చినా ఓట్లు అడిగేటప్పుడు మా గుమ్మం తొక్కి ఓటు అడిగి గెలిచిన తర్వాత మమ్మల్ని పట్టించుకోవడం మానేస్తున్నారని గిరిజన పుత్రులు వాపోతున్నారు. అడ్డతీగల మండలం రంపచోడవరం నియోజకవర్గం అల్లూరి సీతారామరాజు జిల్లా ఎక్స్ సర్పంచ్ని జనమూరి కోటేశ్వరరావు గారిని మాట్లాడుతున్నాను, ఉలిబోగుల గ్రామం నుంచి. అయ్యా, మా గ్రామంలోనే అడ్డదిగిలి టు రాజోమంగి 12 గ్రామాలు ఉన్నాయి. దానికి ఒక నిదానమైన రోడ్డు లేదు, దానికి తీరిక లేదు, సరైన చెక్కడం లేదు, చెరువు లేదు. అలాగే మా గ్రామంలోనే గోవులు పశువులకే కాదు మనుషులకు కూడా మంచిలు తాగడానికి కూడా లేదు. దాన్ని ఏ ప్రభుత్వం అన్నది మేము చెప్పలేమండి. ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని న్యాయం చేయాలని ప్రతి ప్రభుత్వం వాళ్ళకి అయితే ధన్యవాదాలు చెప్పి సెల్యూట్ చేస్తున్నాను. కావున ఇవాళ జగన్ గారు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారన్న అవసరం మాకేం లేదండి. అబ్బాయి ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకి న్యాయం చేయండి, పశువులకి న్యాయం చేయండి, కానీ పశువుల కంటే హీనంగా మమ్మల్ని చూడకండి. అది వాస్తవంగా చెప్తున్నాను. అది ప్రతి ప్రభుత్వం అయినా, ఏ డిపార్ట్మెంట్ వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా సరే మా ప్రజల్ని, పశువుల్ని, మమ్మల్ని కూడా చూసుకోవాలని మనస్ఫూర్తిగా వేడుతూ ఈ సభాముఖంగా స్వామివారి కళ్యాణానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణ మహోత్సవం కరుణార తిలకించి స్వామివారి అనుగ్రహాన్ని పొందారు. ఈ కాలనీకి చెందిన కర్నాటి శ్రీనివాస్, కర్నాటి పద్మావతి దంపతులు స్వామివారికి 11,11,1100 రూపాయలు విరాళం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నరసింహాయ నమః. ఈరోజు చైతన్యపురి శ్రీ 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 కొసమల పనిగిరి లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న జయంతి, ఈరోజు కళ్యాణం జరుగుతుంది. కళ్యాణానికి యాదాద్రి దేవస్థానం నుండి పట్టు వస్త్రాలతో ఏఈఓ గారు వచ్చారు. వారికి ఆలయ అభివృద్ధి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మా కమిటీ వచ్చిన 7 సంవత్సరాల నుండి మీరు చూస్తున్నారు దేవాలయ అభివృద్ధి, దాతల సహకారం చాలా బాగుంది. గత సంవత్సరం 6 లక్షల రూపాయలతో కళ్యాణ మండపానికి వంటశాల కట్టించిన శ్రీనివాస్ గారు ఈ సంవత్సరం మళ్ళీ 5 లక్షలు ఇచ్చి అన్యాక్రాంతమైన దేవాలయ పరిధిని కాపాడడానికి కాంపౌండ్ వాల్ స్టార్ట్ చేద్దామని 5 లక్షల రూపాయలతో ముందడుగేశాడు. ఎవరెవరు ముందడుగేయాలనే ఉద్దేశంతో వారు ముందడుగేసినందుకు ఆలయ అభివృద్ధి కమిటీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ప్రతి దానికి భక్తులు చాలా ముందుకు వస్తున్నారు. ఏది అడిగినా కాదనకుండా వాళ్ళ సహకారం ఉంది. నాకు 7 సంవత్సరంలో దాదాపు 3 కోట్ల అభివృద్ధి చేశారని అనుకుంటున్నాను. ఇంతకుముందు కూడా చేస్తాం. ఈరోజు వజీర్ ప్రకాష్ గౌడ్ అన్నదానం చేస్తున్నారు. సుమారు 6,000 మంది భోజనాలు అరేంజ్ చేశారు. 6,000 మందికి ఎక్కువ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఏది ఏమైనా కూడా ప్రతి సంవత్సరం ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటూ వెళ్తున్నాం. సహకరించిన మా కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు.